హాయ్ అండి. ఈరోజు మీకోసం 'కోపిష్టి బాస్ మొగుడైతే' పార్ట్ 2. మరి కథలోకి వెళ్తే, విక్రమ్ అయితే క్యాబిన్ అది కేవలం ఒక గది కాదు. అదొక యుద్ధక్షేత్రం లాంటిది. అక్కడ నిశ్శబ్దం కూడా భయపెట్టేలా ఉంటుంది. ఏసీ నుంచి వచ్చే సన్నటి శబ్దం తప్ప అక్కడ ఇంకేం శబ్దం లేదు. అమూల్య చేతులు వణుకుతున్నాయి. ఆమె చేతిలో వేడి వేడి బ్లాక్ కాఫీ కప్పు ఉంది. బ్లాక్ కాఫీ నో షుగర్. విక్రమ్ ఇచ్చిన ఆర్డర్ అది. ఆమె నెమ్మదిగా అడుగులు వేస్తూ విక్రమ్ టేబుల్ దగ్గరకు వెళ్ళింది. విక్రమ్ తల ఎత్తకుండానే ల్యాప్టాప్లో ఏదో టైప్ చేస్తున్నాడు. అతని ముఖంలో గాంభీర్యం అలాగే ఉంది. యువర్ కాఫీ సా? అమూల్య గొంతులో వణుకును దాచుకుంటూ చెప్పింది. విక్రమ్ టైపింగ్ ఆపాడు. ఒక్క నిమిషం పాటు ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలింది. అతను నెమ్మదిగా తల తిప్పి అమూల్య వైపు చూశాడు. ఆ చూపులో ఒక రకమైన తృప్తి, ఇంకో రకమైన కసి ఉన్నాయి. ఒకప్పుడు తనతో సమానమైన స్థాయిలో, ఆ మాటకు వస్తే తనకంటే ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన అమ్మాయి ఇప్పుడు తన ముందు కాఫీ కప్పు పట్టుకుని నిలబడ్డం, అది అతని అహంకారానికి ఏదో తెలియని కిక్కునిస్తుంది. అతను కప్పు తీసుకున్నాడు. ఒక సిప్ చేశాడు. మరుక్షణం చా అంటూ కప్పుని టేబుల్ మీద గట్టిగా పెట్టాడు. కాఫీ కొంచెం బయటకు చిల్లి ఫైల్స్ మీద పడింది. ఇదేనా నీకు తెలిసిన కాఫీ? ఇది మరీ వేడిగా ఉంది. నాలుగు కాల్చాలనుకుంటున్నావా? విక్రమ్ అరిచాడు. అమూల్య ఉలిక్కిపడింది. సారీ సా, నేనెప్పుడు కాఫీ చేయలేదు. అంటే చేయకపోతే నేర్చుకోం. యు ఆర్ మై పిఏ నౌ. నా ఇష్టాలు తెలుసుకోవడం నీ బాధ్యత. వెళ్ళి ఇంకో కప్పు తీసుకురాం. ఈసారి టెంపరేచర్ పర్ఫెక్ట్గా ఉండాలి అని ఆజ్ఞాపించాడు. అమూల్య కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. కానీ ఆమె ఏడవలేదు. ఆత్మాభిమానం ఆమెను నిలబెట్టింది. మౌనంగా పైన కప్ ముక్కలు తీసి క్లీన్ చేసి మళ్ళీ బయటకు వెళ్ళింది. ప్రాంటీలో కాఫీ మిషన్ ముందు నిలబడినప్పుడు ఆమెకు గతం గుర్తొచ్చింది. తన ఇంట్లో తన బెడ్ కాఫీ అడిగితే నలుగురు పనివాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేవారు. అమూల్య బేబీ, నీ కోల్డ్ కాఫీ ఇష్టమా, హాట్ చాక్లెట్ ఇష్టమా అని నాన్న ముద్దుగా అడిగేవారు. నాన్న ఆమె పెద వణికింది. నీ వైద్యం కోసమే నాన్న నేను ఈ రాక్షసిని భరిస్తున్నాను. నీ కూతురు ఓడిపోదు. రిషివర్ధన్ హాస్పిటల్ కారిడార్లో అశాంతిగా పాచర్లు చేస్తున్నాడు. అమూల్య ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. విక్రమ్ గాడు ఫోన్ కట్ చేశాడు. అతని మనసులో ఏవేవో భయంకరమైన ఆలోచనలు. ఆ విక్రమ్ గాడి సైకో అమూల్యనేమైనా అంటాడేమో. అసలు ఆమె ఎందుకు అంత మొండిగా ప్రవర్తిస్తుంది? నేనున్నాను కదా. రిషి తనలో తనే మదన పడుతున్నాడు. అతను రఘునందన్ గారి రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ ఆయన నిద్రపోతున్నాడు. నర్సు సైలెంట్ మారుస్తున్నారు. రిషి వెళ్ళి రఘునందన్ గారి పాదాల దగ్గర కూర్చున్నాడు. అంకుల్, చిన్నప్పుడు అమూల్యని ఏడిపిస్తే నన్ను కొట్టేవాళ్ళు కదా. ఇప్పుడు ఆమె ఏడుస్తుంది అంకుల్. విధి ఆమెను ఏడిపిస్తుంది. నేను చూడలేకపోతున్నాను. ఆమెకు చెప్పండి అంకుల్, ఈ ఆత్మామానమని ముసుగు తీసేసి నన్ను నమ్మమని. నేను ఆమెను రాజకుమార్లా చూసుకుంటాను అని మనసులో అనుకున్నాడు. సరిగ్గా అప్పుడే రిషి పిఏ మూర్తి ఫోన్ చేశాడు. సా, మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. చెప్పు మూర్తి. విక్రమాదిత్య ఫాదర్ ఆదిత్య భూపతి గారికి అమూల్య గారి ఫాదర్ రఘునందన్ గారికి మధ్య పాత బిజినెస్ రైవలరీ ఉండే సామ్. 10 ఏళ్ల క్రితం ఓ గవర్నమెంట్ ప్రాజెక్ట్ విషయంలో గొడవ జరిగింది. అందులో రఘునందన్ గారు గెలిచారు. ఆదిత్య భూపతి గారు చాలా నష్టపోయారు. ఆ కసి విక్రమ్ గారిలో ఉండి ఉండొచ్చు. రిషి మొహంలో రంగులు మారాయి. వాట్ అంటే ఇది కేవలం బాస్ ఎంప్లాయ్ గొడవ కాదు, పాత పగన్నమాట. అందుకే విక్రమ్ ఆమెను అంత టార్చర్ చేస్తున్నాడు. షట్, అమూల్య ప్రమాదంలో ఉంది. రిషి వెంటనే హాస్పిటల్ నుండి బయలుదేరాడు. మధ్యాహ్నం 2 గంటలు. అమూల్య ఆఫీస్ పనిలో మునిగిపోయి ఉంది. విక్రమ్ ఆమెకు 10 ఏళ్ల నాటి ఫైల్స్ అన్ని ఇచ్చి వాటిని డిజిటలైజ్ చేయమని చెప్పాడు. లంచ్ టైం అయిపోయింది. కానీ ఆమె సీట్లోంచి లేవలేదు. కడుపులో ఆకలి మంటగా ఉంది. కానీ పని పూర్తి కాకుండా లేస్తే బాస్ మళ్ళీ అరుస్తాడు. ఆమె డెస్క్ దగ్గరకు సుమ వచ్చింది. అమూల్య, లంచ్కి రావా? 2 దాటింది అని అడిగింది. అమూల్య తల పైకెత్తకుండానే లేదు సుమ, ఈ ఫైల్స్ అర్జెంటు. బాస్ అడిగారు. నువ్వు వెళ్ళు అంది. సుమ జాలిగా చూసి వెళ్ళిపోయింది. అమూల్య తన బ్యాగ్లోంచి వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు తాగింది. ఆకలిని నీళ్ళతో చంపుకోవడం ఆమెకిప్పుడు అలవాటైపోయింది.
అయితే ఆమెకు తెలియని విషయం ఏంటంటే విక్రమ్ తన క్యాబిన్లోని సీసీటీవీ ఫుటేజ్లో ఆమెను చూస్తున్నాడు. ఆమె నీళ్లు తాగి కడుపు పట్టుకుని ముఖం చిట్లించటం అతను గమనించాడు. విక్రమ్ మనసులో చిన్న కదలిక. ఆకలి వేస్తుందా? మరి వెళ్ళి తినొచ్చు కదా, నేనేం కాళ్ళు కట్టేయలేదు కదా అనుకున్నాడు. కాని వెంటనే అతనిలోని అహంకారం మేలుకుంది. లేదు, ఆమె నన్ను ధిక్కరించింది, నా కళ్ళలోకి చూసి నన్ను విమర్శించింది, ఆమె పొగరు తగ్గాలి. అయినా సరే ఇతను ఇంటర్కమ్ నొక్కాడు. అమూల్య, నా క్యాబిన్కి రామ్. అమూల్య వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చింది. చెప్పండి సార్, నేను లంచ్ ఆర్డర్ చేశాను, వెజ్ బిర్యానీ. వాళ్ళు పొరపాటున 2 ప్యాకెట్లు పంపారు. నాకొక చాలు, ఈ రెండోది పడేయటం ఇష్టం లేదు. అది నువ్వు తీసుకో అని చెప్పాడు విక్రమ్, ముఖంలో ఎలాంటి భావం లేకుండా. అమూల్య ఆశ్చర్యపోయింది. విక్రమాదిత్య తన కోసం లంచ్ ఇస్తున్నాడా? కానీ ఆమెకు అర్థమైంది అది పొరపాటున వచ్చింది కాదు, కావాలని తెప్పించాడు. కానీ అది ఒప్పుకునేంత విశాల హృదయం అతనికి లేదు, లేదా బయటపడకూడదు అనుకున్నాడు. సరే పర్లేదు, నేను బాక్స్ తెచ్చుకున్నాను అంది అమూల్య. నిజానికి ఆమె బాక్స్లో ఉన్నది కొద్దిగా ఉప్మా మాత్రమే. నేను అడగలేదు, చెప్తున్నాను. టేక్ ఇట్ అండ్ లీవ్, విక్రమ్ కఠినంగా అన్నాడు. అమూల్య ప్యాకెట్ తీసుకుంది. థ్యాంక్ యూ సార్ అని చెప్పి బయటకు వచ్చింది. ఆమెకు ఆ క్షణం విక్రమ్ వింతగా అనిపించాడు. హింసిస్తాడు, కానీ ఆకలితో ఉంటే అన్నం పెడతాడు. అసలు ఇతను మనిషా లేక గందరగోళమా? ఆమె సీట్లో కూర్చుని ఆ బిర్యానీ తింటున్నప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇది ఆకలి తీరిన ఆనందమా, లేక ఈ పరిస్థితికి జాలా? సాయంత్రం 6 గంటలు. ఆఫీస్ స్టాఫ్ అందరూ వెళ్ళిపోతున్నారు. బయట ఆకాశం నల్లబడి జోరుగా వర్షం మొదలైంది. హైదరాబాద్ ట్రాఫిక్ స్తంభించిపోయింది. అమూల్య బ్యాగ్ సర్దుకుంది. ఈరోజు పని చాలు, నాన్న దగ్గరికి వెళ్ళాలి. ఆమె లేవబోతూ ఉండగా విక్రమ్ క్యాబిన్ నుండి పిలుపు వచ్చింది. ఇప్పుడే వెళ్తున్నావా? విక్రమ్ అడిగాడు వాచ్ చూస్తూ. అవును సార్, టైం 6 అయింది. స్టాఫ్ అందరూ వెళ్ళిపోయారు. నువ్వు స్టాఫ్ కాదు, పిఏ. మర్చిపోయావా? రేపు జరగబోయే బోర్డ్ మీటింగ్ ప్రజెంటేషన్ ఇంకా రెడీ అవ్వలేదు, అది పూర్తి చేసి వెళ్ళు అని చెప్పి అతను మళ్ళీ పనిలో పడ్డాడు. అమూల్య నిస్సహాయంగా నిలబడింది. సార్ ప్లీజ్, నాన్న హాస్పిటల్లో ఉన్నారు, నేను వెళ్ళాలి. హాస్పిటల్లో డాక్టర్లు ఉంటారు, నువ్వు కాదు. ఇక నాకు నువ్వు కావాలి. కూర్చో. విక్రమ్ గొంతులో కనికరం లేదు. అమూల్య మౌనంగా కూర్చుంది. సమయం గడుస్తుంది. 7 గంటలు, 8 గంటలు. బయట వర్షం పెరిగింది. ఆఫీసులో కేవలం విక్రమ్, అమూల్య, సెక్యూరిటీ గార్డ్ మాత్రమే ఉన్నారు. సరిగ్గా అప్పుడే అమూల్య ఫోన్ మోగింది. స్క్రీన్ మీద పేరు మై లైఫ్ రిషి. రిషి పేరును ఆమె ఫోన్లో అలాగే సేవ్ చేసుకుంది చిన్నప్పుడు. అది ఇంకా మార్చలేదు. అమూల్య ఫోన్ ఎత్తబోయింది. ఆఫీస్ అవర్స్లో పర్సనల్ కాల్స్ వద్దన్నాను కదా, విక్రమ్ గద్దించాడు. సార్, ఇది అర్జెంట్ అయి ఉంటుంది ప్లీజ్, అమూల్య బ్రతిమలాడింది. అయితే స్పీకర్లో పెట్టు. నువ్వు పని గురించి మాట్లాడుతున్నావో సొల్లు కబుర్లు చెబుతున్నావో నాకు తెలియాలి, విక్రమ్ డిమాండ్ చేశాడు. ఇది పరాకాష్ట. తన ప్రైవసీని కూడా లాగేసుకుంటున్నాడు. కానీ వేరే దారి లేదు. అమూల్య స్పీకర్ ఆన్ చేసింది. హలో రిషి. అవతల నుండి రిషి గొంతు ఆవేశంగా వినిపించింది. అమూల్య, ఎక్కడున్నావు నువ్వు? హాస్పిటల్కి ఇంకా రాలేదు. ఆ రాక్షసుడు నిన్నింకా ఆఫీస్లోనే ఉంచాడా? వాడంతా చూస్తాను ఈరోజు. వాడికి నీ మీద పగ ఉంది అమూల్య. వాడి నాన్నకి మా నాన్నకి బిజినెస్ గొడవలు ఉన్నాయి, అందుకే వాడు నిన్ను టార్గెట్ చేస్తున్నాడు. నువ్వు వెంటనే బయటకు రా, నేను బయట వెయిట్ చేస్తున్నాను. అమూల్య షాక్ అయింది. విక్రమ్కి తన మీద పగ ఉందా? అందుకేనా ఈ టార్చర్? ఆమె భయంగా విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ ముఖంలో మాత్రం ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఒక చిరునవ్వు, వ్యంగ్యమైన నవ్వు ఉంది. అతను అమూల్య చేతిలోంచి ఫోన్ లాక్కున్నాడు. స్పీకర్ ఆఫ్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. హలో రిషివర్ధన్, విక్రమ్ గంభీరంగా అన్నాడు. అవతల వైపు రిషి ఒక క్షణం ఆగిపోయాడు. విక్రమ్, ఫోన్ అమూల్యకి రాస్కెల్. ష్, విక్రమ్ వారించాడు. నీ ఫ్రెండ్ ఇప్పుడు చాలా బిజీగా ఉంది, నా ఆఫీస్లో నా పనిలో. ఆమె ఇప్పుడు నా పిఏ, సో ఆమె టైం నాది. నువ్వు బయట ఎంతసేపు వెయిట్ చేసినా నేను పంపించేదాకా ఆమె రాదు.
పాత పగల గురించి నీకిప్పుడే తెలిసిందా? గుడ్. కానీ ఆ పగ ఇంకా తీరలేదు రిషి. ఆట ఇప్పుడే మొదలైంది. అమ్ములే సేఫ్గానే ఉంది, కానీ మన స్వేచ్ఛ మాత్రం నా చేతుల్లో ఉంది అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. అమూల్య వణికిపోతుంది. సా, మీరు మా నాన్న మీద పగతో నన్ను. విక్రమ్ ఆమె దగ్గరికి వచ్చి టేబుల్ మీద వంగి ఆమె కళ్ళల్లోకి చూశాడు. అవును అమూల్య, మీ నాన్న వల్ల మా నాన్న ఆత్మహత్యయత్నం చేశారు. ఆ రోజు నేను ప్రమాణం చేశాను, వర్మ గ్రూప్స్ని నాశనం చేస్తానని. అది దేవుడే చేశాడు. కానీ మిగిలిన ఆఖరి ఆనవాళ్ళు నువ్వు మీ నాన్న. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది. ఇప్పుడు చెప్పు, జాబ్ మానేసి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతే నీ నాన్న వైద్యం ఆగిపోతుంది. ఉంటావా? ఉంటే నరకం చూపిస్తాను. అమూల్య కళ్ళల్లో నీళ్లు జారి బుగ్గలను తడిపాయి. ఇన్ని రోజులు కేవలం కఠినమైన బాస్ అనుకుంది, కానీ అతను పగతో రగిలిపోతున్న శత్రువు అని ఇప్పుడే తెలిసింది. ఆమె ఒక ఉచ్చులో చిక్కుకుంది. నేను ఉంటాను సార్ అంది అమూల్య. గొంతు బొంగురిపోయింది. ఎందుకు? విక్రమ్ ఆశ్చర్యపోయాడు. ఈ నిజం తెలిసాక ఈ అమ్మాయి అయినా పారిపోతుంది. ఎందుకంటే నా నాన్న నాకు ముఖ్యం. ఆయన కోసం నేను నరకంలో అయినా ఉంటాను. మీ పగ నా మీద తీర్చుకోండి, కానీ నా జీతం మాత్రం టైంకి ఇవ్వండి ప్లీజ్ అంది దీనంగా. విక్రమ్ ఆ మాటకు చలించిపోయాడు. ఎంత పగ ఉన్నా ఆమె పితృప్రేమ ముందు అతని ద్వేషం చిన్నగా అనిపించింది. గెట్ అవుట్ అన్నాడు మెల్లగా. వెళ్ళిపోయే రోజుకి అమూల్య బ్యాగ్ తీసుకుని పరుగున బయటకు వచ్చింది. బయట కుండపోతు వర్షం. గేట్ దగ్గర రిషి కారు ఉంది. అమూల్యను చూడగానే రిషి కారు దిగి వచ్చాడు. ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. అమూల్య, వాడు నిన్ను ఏమైనా చేశాడా? అమూల్య రిషి గుండెలను ఆనుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. లేదు రిషి, కానీ నేను ఓడిపోతున్నాను. విధి నన్ను ఆడుకుంటుంది. అదే సమయంలో ఆఫీస్ కిటికీలోంచి ఈ దృశ్యాన్ని చూస్తున్నాడు విక్రమ్. రిషి ఆమెను హత్తుకోవటం చూసి అతని పిడికిలి బిగుసుకుంది. నువ్వు నా బందివి అమూల్య. నా అనుమతి లేకుండా ఎవరిని, ఆఖరికి నీ స్నేహితుని కూడా దగ్గరకు రానివ్వను. ఈ రోజు నుంచి నువ్వు కేవలం నా దానివి, నా పగకి, నా ఆధిపత్యానికి చిహ్నం అని అనుకున్నాడు. కానీ ఆ కోపం వెనక ఆమె కన్నీళ్లు అతని మనసులో ఎక్కడో ఒక మూల గుచ్చుకున్నాయి. అది ప్రేమ, పశ్చాత్తాపమా? వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. అమూల్య రిషి కారులో వెళ్ళిపోయారు. విక్రమ్ ఒంటరిగా ఆ పెద్ద గదిలో మిగిలిపోయాడు. బయట వర్షం బీభత్సంగా కురుస్తుంది. కారు అద్దాల మీద పడుతున్న చినుకులు లోపల ఉన్న ఇద్దరు మనసుల్లోని అలజడికి అడ్డం పడుతున్నాయి. రిషి డ్రైవింగ్ చేస్తున్నాడు, కానీ అతని ధ్యాస మొత్తం రోడ్డు మీద ఉంది. అతని చూపులు పదే పదే పక్క సీట్లో కూర్చున్న అమూల్య వైపు వెళ్తున్నాయి. ఆమె కిటికీలోంచి బయటకు చూస్తుంది. వీధి దీపాల వెలుతురు ఆమె తడిసిన ముఖం మీద పడుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో దాగిన దిగులు స్పష్టంగా కనిపిస్తుంది. అమూల్య రిషి గొంతులో ఆవేదన. ఇంకా ఎంతకాలం ఆ రాక్షసుని భరిస్తావు? వాడు చెప్పింది విన్నావు కదా. వాడికి మీ నాన్న మీద పగ ఉంది. పగ ఉన్నవాడు మనిషిగా ఆలోచించడు, మృగంలో ప్రవర్తిస్తాడు. ఈరోజు నిన్ను వర్షంలో ఆపేసి ఆకలితో మార్చాడు. రేపు ఇంకేం చేస్తాడు? అమూల్య తల తిప్పి రిషి వైపు చూసింది. రిషి, నా గురించి భయపడకు. విక్రమ్ సార్కి పగ ఉందన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది, కానీ ఒక రకంగా అది మంచిదయింది. మంచిదా? పిచ్చిదానా నువ్వు? శత్రువు చేతులు చిక్కుకోవటం మంచిదా? రిషి అరిచాడు, స్టీరింగ్ మీద గట్టిగా కొడుతూ. అవును రిషి, ఇన్నాళ్ళు ఆయన ఎందుకు అంత కఠినంగా ఉంటారో అర్థం కాలేదు. ఇప్పుడు కారణం తెలిసింది. ఆయన కోపానికి ఒక అర్థం ఉంది. మా నాన్న వల్ల వాళ్ళ నాన్న నష్టపోయారట. ఆ బాధ ఆయనలో ఉంది. అందుకే నన్ను ద్వేషిస్తున్నారు. కానీ గమనించావా, ఎంత ద్వేషం ఉన్నా నాకు జీతం ఇస్తున్నారు, నా ఆకలి తీర్చారు, నాన్నకు హెల్ప్ చేశారు. ఆయన పూర్తిగా చెడ్డవాడు కాదు రిషి. ఆయన గతం ఆయన్ని అలా మార్చింది. అమూల్య చాలా పరిణితితో మాట్లాడింది. రిషి ఆశ్చర్యపోయాడు. అమూల్య, నువ్వు ఆయన్ని వెనకేసుకొస్తున్నావా? నమ్మలేకపోతున్నాను. వాడు నిన్ను టార్చర్ పెడుతూ ఉంటే నువ్వు వాడిలో మంచితనం వెతుకుతున్నావా? వెనుకేసుకొని రావటం లేదు రిషి. బ్రతకటానికి ఒక కారణం వెతుకున్నాను. ఇప్పుడు నేను ఆ జాబ్ మానేస్తే నాన్న పరిస్థితి ఏంటి? వేరే జాబ్ దొరికే వరకు మందులు ఆపగలమా?
లేదు కదా, అందుకే ఈ యుద్ధం నేను చెయ్యక తప్పదు. నువ్వు నాకు సాయం చేయాలనుకుంటే నన్ను ఆపకు. నా ధైర్యానికి తోడుగా ఉండు అంది అమూల్య. రిషి నిట్టూర్చాడు. అమూల్య మొండితనం ముందు తన వాదన గెలవదని అతనికి తెలుసు. సరే కాని గుర్తించుకో, వాడు హద్దు మీరితే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. ఆ విక్రమ్ గ్రూప్స్ని, వాడి అహంకారాన్ని మట్టి కరిపించే చెత్త నాకుంది అని హెచ్చరించారు రిషి. జూబ్లీహిల్స్ విక్రమాదిత్య నివాసం, ది ప్యాలెస్. నగరం నడిబొడ్డున ఉన్న ఆకాశ హార్మం పైన విక్రమ్ పెంట్ హౌస్ ఉంది. గ్లాస్ గోడల నుంచి చూస్తే నగరం మొత్తం ఒక వెలుగుతున్న తివాచులా కనిపిస్తుంది. కానీ ఆ ఇంట్లో వెలుగు ఉన్న విక్రమ్ మనసులో మాత్రం చీకటి ఉంది. విక్రమ్ చేతిలో విస్కీ గ్లాస్ ఉంది. సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉన్నాడు. కానీ కళ్ళు మూసుకుంటే అతనికి ప్రశాంతత దొరకటం లేదు. ఆ రోజు సాయంత్రం జరిగిన దృశ్యమే పదే పదే కనిపిస్తుంది. గేట్ బయట వర్షంలో అమూల్య రిషిని హత్తుకోవటం, ఆమె తల రిషిగుండలకు ఆనించి ఎడవటం. డామిట్! విక్రమ్ గట్టిగా అరుస్తూ గ్లాస్ని నేలకేసి కొట్టాడు. గాజు ముక్కలు సిల్క్ కార్పెట్ మీద చెల్లాచెదురుగా పడ్డాయి. ఎందుకు ఎందుకు నాకింత కోపం వస్తుంది? ఆమె నా శత్రువు కూతురు. ఆమె ఏడిస్తే నేను సంతోషించాలి. ఆమె కష్టపడితే నేను ఆనందించాలి. కానీ రిషిగాడు ఆమెను తాకితే నా రక్తం ఎందుకు మరిగిపోతుంది? విక్రమ్ లేచి కిటికీ దగ్గరికి వెళ్ళాడు. బయట వర్షం ఇంకా పడుతుంది. ఆమె నాది, నా పగకి బానిస. ఆమె కన్నీళ్ళు నావి, ఆమె నవ్వు నాది. నా అనుమతి లేకుండా ఆమె ఎవరిని చేరకూడదు అని తనలో తానే గొనుక్కున్నాడు. అతని మనసులో పగ, ప్రేమ అనే రెండు విరుద్ధమైన భావాల మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది. అతను ఫోన్ తీసి తన సెక్రటరీకి కాల్ చేయబోయి ఆగిపోయాడు. ఇప్పుడు పియ్యి అమూల్యే కదా. అతని పెదవులపై ఒక క్రూరమైన నవ్వు మెరిసింది. అమూల్య, నీ స్నేహితుడు నీకు ధైర్యం చెప్పి ఉంటాడు. రేపు ఆఫీస్లో నిన్ను చూసుకుంటానని మాట ఇచ్చి ఉంటాడు. కానీ రేపు ఏం జరగబోతుందో మీ ఇద్దరికీ తెలియదు. రేపు నిన్ను నా ప్రపంచంలోకి ఇంకా లోతుగా లాగుతాను. అక్కడి నుంచి బయటపడ్డం అసాధ్యం. మరుసటి రోజు ఉదయం విక్రమ్ గ్రూప్స్ అమూల్య ఆఫీస్కి చేరుకుంది. ఈరోజు ఆమెలో కొత్త ఉత్సాహం లేదు, కానీ ఒక రకమైన తెగు ఉంది. రిషి మాటలు ఆమెకు కొండంత బలాన్నిచ్చాయి. నాన్న కోసం, అంత నాన్న కోసం అని పదే పదే అనుకుంటూ లిఫ్ట్ ఎక్కింది. ఫ్లోర్లో అడుగు పెట్టగానే వాతావరణం కొంచెం వింతగా అనిపించింది. స్టాఫ్ అందరూ గుసగుసలాడుకున్నారు. అమూల్యను చూడగానే సైలెంట్ అయిపోయారు. సుమ పరిగెత్తుకుంటూ వచ్చింది. అమూల్య, ఈరోజు బాస్ మూడ్ చాలా డేంజర్గా ఉంది. ఉదయం నుంచి అందరినీ చివాట్లు పెడుతున్నారు. జాగ్రత్త అని హెచ్చరించింది. అమూల్య దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని విక్రమ్ క్యాబిన్ వైపు వెళ్ళింది. డోర్ నాక్ చేసి లోపలికి వెళ్ళింది. గుడ్ మార్నింగ్ సార్. విక్రమ్ చైర్లో వెనక్కి తిరిగి కూర్చుని ఉన్నాడు. ఆమె గొంతు వినగానే చైర్ తిప్పాడు. ఈరోజు అతను ఎప్పట్లా ఫార్మల్ సూట్లో లేడు. నలుపు రంగు షర్టు స్లీవ్ మడిచి ఉన్నాయి. కళ్ళల్లో నిద్రలేం సుష్టంగా కనిపిస్తుంది. కానీ ఆ చూపులో పదును మాత్రం తగ్గలేదు. గుడ్ మార్నింగ్. విక్రమ్ గొంతులో వ్యంగముంది. రాత్రి బాగా నిద్ర పట్టిందా? నీ స్నేహితుడి ఓదార్పు దొరికింది కదా? అమూల్య తల దించుకుంది. ఈ వ్యక్తికి ఎలా సమాధానం చెప్పాలో ఆమెకు అర్థం కావటం లేదు. పని గురించి చెప్పండి సార్ అని టాపిక్ మార్చింది. విక్రమ్ టేబుల్ మీద ఉన్న ఒక ఇన్విటేషన్ కార్డ్ని ఆమె వైపు జరిపాడు. ఈ రాత్రికి గ్రాండ్ హయత్ హోటల్లో ఇంటర్నేషనల్ బిజినెస్ సమ్మిట్ పార్టీ ఉంది. మినిస్టర్స్, ఫారిన్ డెలిగేట్స్ అందరూ వస్తున్నారు. మన కంపెనీ తరపున నేను వెళ్తున్నాను. ఓకే సార్. నాకేమైనా పని ఉందా? ఫైల్స్ ఏమైనా రెడీ చేయాలా? అమూల్య అమాయకంగా అడిగింది. విక్రమ్ నవ్వాడు. ఆ నవ్వు అమూల్య వెన్నులో చలి పుట్టించింది. ఫైల్స్ కాదు అమూల్య, నువ్వు రెడీ అవ్వాలి. ఈ పార్టీకి నువ్వు నాతో పాటు వస్తున్నావు. అమూల్య షాక్ అయింది. నేనా సార్? నేను కేవలం పిఏని. పార్టీలకు రావటం నా డ్యూటీ కాదు. పిఏ అంటే పర్సనల్ అసిస్టెంట్. బాస్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి. అక్కడ నాకు చాలా మందితో మీటింగ్స్ ఉన్నాయి. పాయింట్స్ నోట్ చేసుకోవాలి, ట్రాన్స్లేట్ చేయాలి. సో యు ఆర్ కమ్మింగ్. కానీ సార్, నాకు రాత్రి నాన్న దగ్గర ఉండాలి. మళ్ళీ సాకులు. విక్రమ్ బల్లగుద్దాడు. నీకు జాబ్ కావాలా వద్దా? వద్దనుకుంటే ఇప్పుడే వెళ్ళిపో. కానీ వెళ్తే నీకు ఈ నెలాఖరు వరకు జీతం రాదు. నీ నాన్న మందులు
విక్రమ్ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అమూల్యకి మరో దారి లేదు. సరే సార్ వస్తాను. ఎన్ని గంటలకు? 7 గంటలకు. కానీ వెయిట్, ఇలా కాదు. విక్రమ్ ఆమెను పైనుంచి కింద వరకు చూశాడు. ఆమె వేసుకున్న పాత కాటన్ చుడిదారు, నూనె రాసిన జడ, నుదుటిన బొట్టు నా పక్కన పార్టీలో ఇలా ఉంటే నా స్టాండర్డ్స్ పడిపోతాయి. నువ్వు నా కంపెనీ రిప్రజెంట్ చేస్తున్నావు. సో యూ నీడ్ ఏ మేక్ ఓవర్. అమూల్యకు అర్థం కాలేదు. విక్రమ్ ఫోన్ తీసి ఎవరికి కాల్ చేశాడు. హలో, స్టైలిష్ సన్రా, నా ఆఫీస్కి రా ఇమ్మీడియట్గా. ఒక అమ్మాయిని రెడీ చేయాలి. ఈవినింగ్ పార్టీకి. లుక్ షుడ్ బి క్లాసీ అండ్ మోడర్న్, న్యూ ట్రెడిషనల్ వేర్. ఫోన్ పెట్టేసి అమూల్య వైపు చూశాడు. లంచ్ తర్వాత స్టైలిష్ వస్తుంది. ఆమె చెప్పినట్లు రెడీ అవ్వాలి. ఇది ఆర్డర్. అమూల్యకి ఏడుపు వచ్చింది. ఇది అవమానం. తన కట్టుబొట్టును మార్చే హక్కు ఇతనికి ఎవరిచ్చారు? సా, నేను ఇలాగే వస్తాను. నా పని మీద ఫోకస్ చేయండి, నా బట్టల మీద కాదు అని ధైర్యం చేసి చెప్పింది. విక్రమ్ లేచి ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, అమూల్య, ఇక్కడ నీ ఇష్టాలు నడవవు. ఇది కార్పొరేట్ వర్డ్. ఇక్కడ కనిపించే తీరు బట్టే విలువ ఉంటుంది. అయినా ఆ రిసిగాడికి నువ్వు ఇలాగే నచ్చొచ్చు. కానీ నా పక్క నిలబడాలంటే నా రేంజ్కి తగ్గట్టు ఉండాలి. వెళ్ళి పని చూసుకో. అమూల్య బరువుగా బయటకు వచ్చింది. తన సీట్లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంది. నన్ను బొమ్మలా ఆడిస్తున్నాడు. నా ఆత్మగౌరవాన్ని అడుగడుగునా పరీక్షిస్తున్నాడు. మధ్యాహ్నం 3 గంటలు. స్టైలిష్ సన్రా వచ్చింది. ఆమెతో పాటు 2 అసిస్టెంట్సు. పెద్ద బాక్సులు ఉన్నాయి. విక్రమ్ అమూల్యాన్ని ఒక ప్రైవేట్ రూమ్లోకి పంపించాడు. మేడం ప్లీజ్ కూర్చోండి, సన్రా నవ్వుతూ చెప్పింది. ఆమె చేతిలో ఖరీదైన డిజైనర్ శారీ, వెస్ట్రన్ గౌన్స్ ఉన్నాయి. నేను ఇవే వేసుకోను, అమూల్య గట్టిగా చెప్పింది. మేడం ఇది బాస్ ఆర్డర్, ప్లీజ్ కోఆపరేట్ చేయండి, లేదంటే బాస్ మా మీద అరుస్తారు. సన్రా బ్రతిమలాడింది. అమూల్యకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. చివరికి ఒక రాజీకి వచ్చింది. వెస్ట్రన్ గౌన్ వేసుకోవడానికి నిరాకరించి ఒక ఆధునిక డిజైనర్ శారీని ఎంచుకుంది. అది ముదురు నీలం రంగు షిఫాన్ చీర. సింపుల్గా ఉంది కానీ చాలా రిచ్గా కనిపిస్తుంది. స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకోవాల్సి వచ్చింది. సన్రా ఆమె జుట్టు ఇప్పదీసి లూజ్ హెయిర్ స్టైల్ చేసింది. ముఖానికి లైట్ మేకప్ వేసింది. కళ్ళకు కాటుక బదులు ఐలైనర్, పెదాలకు లైట్ లిప్స్టిక్, చెవులకు సన్నటి డైమండ్ ఇయర్ రింగ్స్ పెట్టారు. అద్దంలో తన్ను తాను చూసుకుని అమూల్య గుర్తుపట్టలేకపోయింది. ఇది నేనేనా? ఒకప్పుడు పార్టీలలో ఇలాగే తిరిగేదాన్ని కదా, కానీ అప్పుడు సంతోషం ఉండేది. ఇప్పుడు ఇది ఒక వేషంలా ఉంది అని అనుకుంది. సాయంత్రం 6:30. అమూల్య తయారై విక్రమ్ క్యాబిన్లోకి వెళ్ళింది. విక్రమ్ అప్పుడే తన బ్లేజర్ వేసుకున్నాడు. అలికిడి విని వెనక్కి తిరిగాడు. ఆ క్షణం విక్రమ్ చేతి కదలిక ఆగిపోయింది. ముద్దు నీలం చీరలో అమూల్య చందమామలా ఉంది. ఆమె అందం ఆభరణాలు లేదు, ఆమెలోని సహజమైన వర్చస్సులో ఉంది. అప్పటిదాకా ఆమెను ఒక పేద అమ్మాయిలు చూసిన విక్రమ్ ఇప్పుడు ఆమెలోని రాజసాన్ని చూశాడు. వర్మ గ్రూప్స్ వారసురాలు అన్న కళ ఆ ముఖంలో కొట్టి తెచ్చినట్టు కనిపిస్తుంది. విక్రమ్ గుండెలో ఏదో తెలియని అలజడి, అది ఆకర్షణ, ఆశ్చర్యం. అతను తన్ను తాను తమాయించుకున్నాడు. పర్వాలేదు, చూడ్డానికి మనిషిలా ఉన్నావు అన్నాడు పొడిపొడిగా. లోపల మాత్రం బ్యూటిఫుల్ అనుకున్నాడు. పద వెళ్దాం అన్నాడు విక్రమ్. ఇద్దరు లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ అద్దంలో విక్రమ్ దొంగచాటుగా ఆమెను గమనిస్తున్నాడు. కారు పార్కింగ్లోకి వచ్చారు. డ్రైవర్ డోర్ తీశాడు. అమూల్య వెనుక సీట్లో కూర్చుంది. విక్రమ్ ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆ చిన్న స్పేస్లో ఆమె పర్ఫ్యూమ్ వాసన అతన్ని తాకుతుంది. అది అతనికి మత్తుని, అదే సమయంలో పిచ్చిని కలిగిస్తుంది. గ్రాండ్ హయత్ హోటల్ పార్టీ హాల్ అంతా దగదగలాడుతుంది. నగరంలోని ప్రముఖులందరూ అక్కడే ఉన్నారు. విక్రమ్ కారు పోర్టికోలో ఆగింది. కెమెరా ఫ్లాష్లు మిలమిల్లాడాయి. విక్రమ్ దిగాడు. తర్వాత అమూల్య దిగింది. ఆమెను చూడగానే అక్కడ ఉన్న కొందరికి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. హే, అది రఘునందన్ వర్మ కూతురు అమూల్య కదా? అవును, ఆ మధ్య వాళ్ళు బ్యాంక్ ట్రాప్ట్ అయ్యారు కదా. ఇప్పుడు విక్రమాయతతో ఉందేంటి? గుసగుసలు మొదలయ్యాయి. అమూల్య తలదించుకొని నడుస్తుంది. విక్రమ్ ఆమె దగ్గరకు వచ్చి తల ఎత్తుకొని నడువు, నువ్వు నా పిఏవి, ఎవరికి భయపడవలసిన అవసరం లేదు.
అని చిన్నగా చెప్పాడు. కానీ అతని గొంతులో ఆర్డర్ ఉంది. అమూల్య తల ఎత్తింది. ఇద్దరు లోపలికి వెళ్లారు. అక్కడ ఒక మూల రిషివర్ధన్ నిలబడి ఉన్నాడు. అతను కూడా ఆ పార్టీకి ఇన్వైట్ చేయబడ్డాడు. ఆర్వీ గ్రూప్ చైర్మన్గా అతను అక్కడ స్పెషల్ గెస్ట్. రిషి చేతిలో డ్రింక్ ఉంది. అతను ఎంట్రన్స్ వైపు చూస్తున్నాడు. సడన్గా అతని కళ్ళు మెరిశాయి. విక్రమ్ పక్కన నడుచుకుంటూ వస్తున్న అమూల్యను చూసి అతను షాక్ అయ్యాడు. అంత అందంగా ఆమెను చూసి సంతోషపడాలో, ఆమె విక్రమ్ పక్కన ఉన్నందుకు బాధపడాలో తెలియని అయోమయం. రిషి కోపంగా గ్లాస్ పక్కన పెట్టి వాళ్ళ వైపు నడిచాడు. విక్రమ్ అమూల్యని ఒక గ్రూప్ ఆఫ్ బిజినెస్ మ్యాన్కి పరిచయం చేస్తున్నాడు. మీట్ మై న్యూ సెక్రటరీ మిస్ అమూల్య. అందరూ ఆమె అందాన్ని పొగుడుతూ ఉంటే విక్రమ్కి అసూయగా ఉంది. సరిగ్గా అప్పుడే రిషి అక్కడికి వచ్చాడు. హలో విక్రమ్ అన్నాడు గంభీరంగా. విక్రమ్ రిషిని చూసి చిన్నవ్వు నవ్వాడు. హలో రిషి, వెల్కమ్. చూసావా నా సెక్రటరీ ఎంత బాగా పనిచేస్తుందో? ఆఫీస్లోనే కాదు, పార్టీలో కూడా నా వెంట ఉంటుంది. ఆ మాటల్లో ద్వందార్థం ఉంది. అమూల్యని తన సొంతాన్ని చెప్పకనే చెప్తున్నాడు. రిషి అమూల్య వైపు చూశాడు. అమూల్య, నువ్విక్కడ? అమూల్య ఇబ్బందిగా తలదించుకుంది. బాస్ ఆర్డర్ రిషి అని కళ్ళతోనే చెప్పింది. రిషి విక్రమ్ వైపు తిరిగి, విక్రమ్, ఆమె ఉద్యోగి మాత్రమే, బానిస కాదు. ఆమెనిలా ఎగ్జిబిషన్లో బొమ్మల పెట్టడం నీకు తగదు అన్నాడు సూటిగా. చుట్టూ ఉన్న వాళ్ళు ఆసక్తిగా చూస్తున్నారు. విక్రమ్ నవ్వాడు. రిషి, నీకింకా బిజినెస్ గురించి తెలియదు. ఇది నెట్వర్క్. అయినా నా ఎంప్లాయ్ గురించి నేను చూసుకుంటాను. నువ్వు నీ పని చూసుకో. సరిగ్గా అప్పుడే మ్యూజిక్ మారింది. ఒక రొమాంటిక్ సాంగ్ ప్లే అవ్వటం మొదలైంది. లేడీస్ అండ్ జెంటల్మెన్స్, ప్లీజ్ జాయిన్ ద డాన్స్ ఫ్లోర్ అని అనౌన్సర్ చెప్పాడు. విక్రమ్ సడన్గా అమూల్య వైపు చేయి చాచాడు. షెల్ వి డ్యాన్స్? అమూల్య షాక్ అయింది. సార్, నాకు డ్యాన్స్ రాదు ప్లీజ్. రిషి చూస్తున్నాడు. అమూల్య, నువ్వు ఇప్పుడు నో చెప్తే అందరి ముందు నా పరువు పోతుంది. కమాన్ అని ఆమె చేతిని గట్టిగా పట్టుకుని లాగాడు. రిషి అడ్డు వెళ్ళిపోయాడు. కానీ అమూల్య అతన్ని వారించింది. గొడవ జరిగితే విక్రమ్ నాన్న మీద పగ తీర్చుకుంటాడేమో అన్న భయం ఆమెది. అమూల్య విక్రమ్తో డ్యాన్స్ ఫ్లోర్ మీదకు వెళ్ళింది. విక్రమ్ ఆమె నడుము మీద చేయి వేశాడు. ఆ స్పర్శ ఆమెకు కరెంటు షాక్లా తగిలింది. ఇద్దరు మ్యూజిక్కి తగ్గట్టు కదులుతూ ఉన్నారు. ఎందుకు సార్ నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు? అమూల్య కన్నీళ్లతో అడిగింది. విక్రమ్ ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. అతని ముఖం ఆ ముఖానికి చాలా దగ్గరగా ఉంది. ఎందుకంటే నేను ఏడిపించడం నాకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు, అది నా కోపాన్ని తెప్పిస్తుంది అని గుసగుసలాడాడు. అక్కడ దూరంగా నిలబడి ఈ దృశ్యాన్ని చూస్తున్న రిషి గుండె మండిపోతుంది. తన ప్రేయసిని శత్రువు కౌగిల్లో చూడడం ఏ ప్రేమికుడికైనా నరకమే. విక్రమ్, యూ విల్ పే ఫర్ దిస్. రిషి పళ్ళు కొరికాడు. గ్రాండ్ హయత్ హోటల్లోని ఆ విశాలమైన బ్యాంక్వెట్ హాల్ మెలోడియస్ మ్యూజిక్స్తో నిండిపోయింది. రంగురంగుల షాండియాస్ వెలుతుర్లో జంటలన్నీ లయబద్ధంగా కలుతూ ఉన్నాయి. కానీ డ్యాన్స్ ఫ్లోర్ మధ్యలో ఉన్న విక్రమ్ అమూల్య జంట మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. విక్రమ్ చెయ్యి అమూల్య నడుము మీద బలంగా ఉంది. అది కేవలం పట్టు మాత్రమే కాదు, ఒక అధికారం. అమూల్య శరీరం బిగుసుకపోయింది. ఆమె తలదించుకుని ఉంది. కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఆమె గుండె చెప్పుడు ఆ సంగీతాన్ని మించి వేగంగా కొట్టుకుంటుంది. నవ్వు విక్రమ్ గుసగుసలాడు. ఆమె చెవ దగ్గర వంగి, అతని గొంతులో హెచ్చరిక ఉంది. అందరూ మనల్నే చూస్తున్నారు. నువ్వు ఏడుస్తున్నావని తెలిస్తే నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. స్మైల్, డామిట్. అమూల్య చాలా గట్టిగా పెదాల మీద ఒక కృత్రిమమైన నవ్వును పులుముకుంది. కానీ ఆమె కళ్ళు మాత్రం సహాయం కోసం ఆర్తించేలా ఉన్నాయి. ఆమె చూపులు అప్రయత్నంగా దూరంగా నిలబడి ఉన్న రిషి వైపు వెళ్ళాయి. రిషి ముఖం కందగడ్డలా మారింది. చేతిలోని విస్కీ గ్లాస్ పగిలిపోయేలా పట్టుకున్నాడు. విక్రమ్ చేతులు అమూల్యను తాకుతూ ఉంటే అతనికి ఎవరో కత్తితో గుండెను కోస్తున్నట్లు ఉంది. అతను ఒక్క అడుగు ముందుకు వేయబోయాడు. సరిగ్గా అప్పుడే విక్రమ్ అమూల్యని రిషి కనిపించకుండా వెనక్కి తిప్పాడు. నన్ను చూడు, విక్రమ్ గట్టిగా చెప్పాడు. నీ చూపులు నా మీద మాత్రమే ఉండాలి, ఆ రిషిగాడి మీద కాదు. ఇప్పుడు నువ్వు నా చేతుల్లో ఉన్నావు. అమూల్య విక్రమ్ కళ్ళలోకి చూసింది. ఆ కళ్ళల్లో ఆమెకు ఎప్పట్లాగే
కోపం కనిపించలేదు. ఒక వింత మెరుపు. అది ఆకర్షణ, మోహం, లేక గెలిచానన్న అహంకారమా? ఎందుకు సార్? అమూల్య గొంతు వణికింది. నాన్న మీద పగతో నన్ను హింసిస్తున్నారు. ఓకే, కానీ ఇలా అందరి ముందు నా ఆత్మాభిమానాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నారు? విక్రమ్ సమాధానం చెప్పలేదు. ఆమెను మరింత దగ్గరకు లాక్కున్నాడు. ఆ నీలిరంగు చీరలో ఆమె అందం, ఆ పర్ఫ్యూమ్ సువాసన అతని మతి పోగొడుతున్నాయి. అతని పగని మర్చిపోయి ఒక మగవాడిగా ఆమెకు ఆకర్షితులవుతున్నాడు. ఆ విషయం అతనికి అర్థమవుతుంది, కానీ ఒప్పుకోవడానికి అహం అడ్డొస్తుంది. మ్యూజిక్ ఆగిపోయింది. అందరూ చప్పట్లు కొట్టారు. విక్రమ్ నెమ్మదిగా ఆమెను వదిలాడు. గుడ్ జాబ్ అన్నాడు చిన్నగా. అమూల్యకి ఊపిరి అన్నట్లయింది. ఆమె వెంటనే అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోయింది. ఆ ఉక్కిరి బిక్కిరి చేసే వాతావరణం నుండి తప్పించుకోవడానికి టెర్రస్ వైపు ఉన్న బాల్కనీ వైపు నడిచింది. చల్లటి గాలి తగిలితే ప్రాణం కుదిరపడుతుందని ఆమె ఆశ. బాల్కన్లో అమూల్య రైలింగ్ పట్టుకుని నిలబడింది. కింద నగరం వెలుగులు కనిపిస్తున్నాయి. కళ్ళల్లో నుండి కన్నీరు జారి ఆమె చెంపల మీద పడ్డాయి. నాన్న, నీకోసం ఎంత భరించాలి? ఈ అవమానం నాకు అవసరమా అని కుమిలిపోయింది. హలో బ్యూటీ, వెనక నుండి ఒక గొంతు వినిపించింది. అమూల్య ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. అక్కడ ఒక మధ్య వయసు వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను ప్రముఖ వ్యాపారవేత్త మెహతా. చేతిలో డ్రింక్ ఉంది, కళ్ళల్లో కామం ఉంది. అతను పార్టీలో మొదటి నుంచి అమూల్యను గమనిస్తూనే ఉన్నాడు. నువ్వు విక్రమ్ కొత్త సెక్రటరీ కదా, చాలా బాగున్నావు, డ్యాన్స్ ఇరగదీశావు. మెహతా వెకిలిగా నవ్వుతూ దగ్గరికి వచ్చాడు. అమూల్యకు భయం వేసింది. థ్యాంక్ యూ సార్, ఎక్స్క్యూజ్ మీ అని వెళ్ళబోయింది. మెహతా ఆమె దారి కడ్డొచ్చాడు. అప్పుడే వెళ్తే ఎలా? విక్రమ్ గాడు జీతం ఎంత ఇస్తాడు? 1,00,000, 2,00,000. నాతోరా, నీకు డబల్ ఇస్తాను. కేవలం సెక్రటరీగానే కాదు, ఇంకా చాలా రకాలుగా ఉపయోగించుకుంటాను అంటా భుజం మీద చేయి వేయబోయాడు. అమూల్య కోపంతో వణికిపోయింది. డోంట్ టచ్ మీ అని గట్టిగా అరిచింది. ఎందుకంత కోపం? విక్రమ్తో డ్యాన్స్ చేశావు కదా, నాతో రూమ్కి రాలేవా? మెహతా మాటలు కత్తుల్లా గుచ్చుకున్నాయి. అమూల్య చేతినెత్తి కొట్టబోయింది, కానీ మెహతా ఆమె చేతిని పట్టుకున్నాడు. వదిలేయండి. అమూల్య పెనుగులాడుతుంది. పార్టీ హాల్లో విక్రమాదిత్యం కొంతమంది ఫారిన్ డెలిగేట్స్తో మాట్లాడుతున్నాడు. కానీ అతని కళ్ళు అమూల్య కోసం వెతుకుతున్నాయి. ఆమె కనిపించకపోవటంతో అతనికి అసౌకర్యంగా ఉంది. రిషి కూడా అక్కడ లేడని గమనించాడు. వీళ్ళిద్దరు ఎక్కడికైనా వెళ్ళారా? విక్రమ్ మనసులో అనుమానం. అతను వెంటనే సంభాషణ ఆపేసి బాల్కనీ వైపు నడిచాడు. అదే సమయంలో రిషి కూడా అమూల్య కోసం వెతుకుతూ అటువైపు వస్తున్నాడు. విక్రమ్ బాల్కనీ డోర్ దగ్గరకు వచ్చేసరికి కనిపించిన దృశ్యం అతని రక్తాన్ని మరిగించింది. మెహతా అమూల్య చేతిని పట్టుకుని లాగుతున్నాడు. అమూల్య ఏడుస్తూ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. విక్రమ్లోని మృగం నిద్రలేచింది. అది పగ కాదు, ప్రతీకారం కాదు. అది తనదైన వస్తువని వేరొకరు తాకినప్పుడు కలిగే ఆవేశం. అతను చిరుతపుల్లా ముందుకు దూకాడు. హే అని గర్జిస్తూ మెహతా భుజం పట్టుకుని వెనక్కి తిప్పాడు. మరుక్షణం విక్రమాదిత్య చేతి బలం మొత్తం మెహతా చెంప మీద పడింది. ఆ దెబ్బకి మెహతా గిర్రున తిరిగి కింద పడ్డాడు. చేతిలోని గ్లాస్ పగిలిపోయింది. పెదవి చిట్లి రక్తం వచ్చింది. అమూల్య షాక్ అయింది. ఆమె భయంతో గోడ కానుకుంది. విక్రమ్ అక్కడితో ఆగలేదు. కింద పడ్డ మెహతా చొక్క పట్టుకుని పైకి లేపాడు. హౌ డేర్ యూ టచ్ హర్? విక్రమ్ అరుస్తూ ఉంటే ఆ గొంతు హాల్ మొత్తం వినిపించింది. పార్టీలోని అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. మ్యూజిక్ ఆగిపోయింది. మెహతా భయంతో వణికిపోయాడు. విక్రమ్ బదులు ఆమె జస్ట్ ఒక సెక్రటరీనా? విక్రమ్ కళ్ళు ఎర్రబడ్డాయి. ఆమె నా పిఏ, నా కంపెనీ మనిషి. ఆమె వైపు కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేస్తాను. ఆమె నాది, నా బాధ. ఇంకోసారి ఆమె జోలికి వస్తే నీ బిజినెస్ ఉండదు, నువ్వు ఉండవు అని విసిరికొట్టాడు. అక్కడ ఉన్న వారంతా నిశ్చేష్టులయ్యారు. వ్యాపార ప్రపంచంలో విక్రమాదిత్య ఎంత కఠినంగా ఉంటాడో తెలుసు. కానీ ఒక అమ్మాయి కోసం, అది ఒక ఉద్యోగిని కోసం ఇంత వైల్డ్గా రియాక్ట్ అవ్వటం ఎవరు ఎప్పుడు చూడలేదు. దూరంగా నిలబడి చూస్తున్న రిషి కాళ్ళు కట్టేసినట్లయ్యాయి.
అతను పరిగెత్తుకుంటూ రావాలనుకున్నాడు. మెహతాని కొట్టాలనుకున్నాడు. కానీ విక్రమ్ ముందే రియాక్ట్ అయ్యాడు. విక్రమ్ ఆవేశం చూస్తూ ఉంటే రిషికి అర్థం కాలేదు. వాడికి అమూల్య అంటే పగ కాదా? మరెందుకింత ప్రొటెక్టివ్గా ఉన్నాడు? ఇది కేవలం బాస్గా తీసుకున్న బాధ్యత లేక ఇంకేమైనా? రిషి ఆలోచనలో పడ్డాడు. విక్రమ్ కోపం ఇంకా చల్లారలేదు. అతను వెనక్కి తిరిగి అమూల్య వైపు చూశాడు. ఆమె వణికిపోతూ ఏడుస్తుంది. విక్రమ్ ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఈసారి అతని కళ్ళల్లో కోపం లేదు, ఆందోళన ఉంది. అతను తన బ్లేజర్ తీసి ఆమె భుజాల మీద కప్పాడు. పద అన్నాడు గట్టిగా. ఆమె చెయ్యి పట్టుకుని అందరి ముందు నుండి నడిపించుకుంటూ తీసుకెళ్లాడు. మెహతా సెక్యూరిటీ గార్డ్ సహాయంతో లేస్తున్నాడు. అందరూ అతని వైపు అసహ్యంగా చూస్తున్నారు. రిషి వాళ్ళను ఆపడానికి ముందుకు వచ్చాడు. విక్రమ్ ఆగు. విక్రమ్ ఆగలేదు. అడ్డురాకు రిషి, ఇప్పుడు నా మూడు బాగులేదు అని హెచ్చరించి అమూల్యను తీసుకుని లిఫ్టులోకి వెళ్ళిపోయాడు. రిషికి పిచ్చెక్కినంత పనైంది. అమూల్య సేఫ్గా ఉందా? ఆ విక్రమ్ గాడు ఇప్పుడు ఏం చేస్తాడు? అతను వెంటనే తన కారు వైపు పరిగెత్తాడు. కారులో డ్రైవర్ని దిగమని చెప్పి విక్రమే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అమూల్య పక్క సీట్లో కూర్చుని ఇంకా ఏడుస్తూనే ఉంది. విక్రమ్ కారుని టాప్ స్పీడ్లో పోనిచ్చాడు. నగరం వెనక్కి వెళ్తుంది. కారులో నిశ్శబ్దం ఉంది. కానీ అది తుఫాను ముందు ప్రశాంతత లాంటిది. విక్రమ్ సడన్గా కార్ని రోడ్డు పక్కన ఆపాడు. స్టీరింగ్ మీద గట్టిగా గుద్దాడు. ఏడవకు అని అరిచాడు. అమూల్య ఉలిక్కిపడింది. సా, ఎందుకు ఏడుస్తున్నావు? వాడు తాకినందుక లేక నిన్ను నువ్వు కాపాడుకోలేకపోయినందుక? విక్రమ్ ఆమె వైపు కోపంగా చూశాడు. నాకు వీక్ పీపుల్ అంటే ఇష్టం ఉండదు. వాడు చేయి వేసినప్పుడు వాడిని కొట్టలేకపోయావా? అంత పిరికిదానివెందుకు? అమూల్య కన్నీళ్ళు తుడుచుకుంది. నేను పిరికిదాన్ని కాస్తా, కానీ మీలా అధికారం నా చేతిలో లేదు. నేను ఒక పేద అమ్మాయిని. వాణ్ణి కొడితే రేపు నా మీద కేసులు పెడతాడు. నాన్న వైద్యం ఆగిపోతుంది. నాకు కోపం లేదా? ఉంది. కానీ నిస్సహాయత అంతకంటే ఎక్కువ ఉంది. ఆ మాట విక్రమ్ని ఆలోచింపజేసింది. అవును, తను బిలియనీర్ కాబట్టి కొట్టగలిగాడు. ఆమె స్థానంలో ఉంటే అయినా సార్, అమూల్య కొనసాగించింది. మీరు ఎందుకు కొట్టారు? నన్ను ద్వేషిస్తున్నారు కదా. నాన్న మీద పగ ఉంది కదా. మరి మెహతాని ఎందుకు కొట్టారు? నన్ను అవమానిస్తే మీకు ఆనందమే కదా. విక్రమ్ ఆమె కళ్ళల్లోకి చూశాడు. ఆ ప్రశ్నకు సమాధానం అతని దగ్గరకు లేదు. ఎందుకంటే విక్రమ్ తడబడ్డాడు. ఎందుకంటే నువ్వు నా పిఏ. నా కంపెనీకి సంబంధించిన ఏ వస్తువైనా నాకు ముఖ్యమే. నా పర్మిషన్ లేకుండా నిన్ను ఎవరు టచ్ చేయకూడదు. నేను మాత్రమే నిన్ను తిట్టాలి. నేను మాత్రమే నిన్ను హింసించాలి. వేరే వాళ్ళకి హక్కు లేదు. అర్థమైందా? అది ఎంత విచిత్రమైన లాజికం. కానీ విక్రమ్ మనస్తత్వం అంతే. అతను తంది అనుకున్న దాని మీద ఈగను కూడా వాళ్ళనివ్వడు. థ్యాంక్ యూ సార్ అంది అమూల్య చిన్నగా. కారణం ఏదైనా ఆ సమయంలో తన పరువు కాపాడింది అతనే. విక్రమ్ మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు. నీ ఇల్లు ఎక్కడా? ఓల్డ్ సిటీ, చార్మినార్ దగ్గర. అమూల్య అడ్రస్ చెప్పింది. విక్రమ్ ఆశ్చర్యపోయాడు. ఒకప్పుడు జూబ్లీ హిల్స్లో ఉన్న అమ్మాయి ఇప్పుడు అక్కడ ఉంటుందా? కారు ఇరుకైన సందుల్లోకి వెళ్తూ ఉంటే విక్రమ్ ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. అంత పెద్ద కారు ఆ సందుల్లో పడ్డం కష్టంగా ఉంది. చివరికి ఆమె ఇంటి ముందు కారాయింది. అదొక పాత బిల్డింగు, మురికి కాలువలు, స్ట్రీట్ లైట్ లేని వీధి. ఇక్కడ నువ్వు ఉండేది? విక్రమ్ అడిగాడు నమ్మలేనట్లుగా. అవును సార్, ప్రస్తుతానికి ఇది నా స్వర్గం అని అమూల్య సీట్ బెల్ట్ తీసింది. ఈరోజు మీరు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోను సార్. గుడ్ నైట్. ఆమె కార్ దిగి గేట్ తీసి లోపలికి వెళ్ళింది. ఆమె వెళ్తున్న వైపే విక్రమ్ చూస్తున్నాడు. ఆమె చీర కొంగు నేలకు తగులుతుంది. ఆ చీకటి గదిలోకి ఆమె వెళ్ళటం చూస్తూ ఉంటే విక్రమ్ గుండెలో ఏదో బరువు. రఘునందన్ వర్మ కూతురు ఈ మురికివాడలో అతనికి అప్రయత్నంగా జాలి కలిగింది. కాని వెంటనే నో విక్రమ్, జాలిపడకు. వాళ్ళ నాన్న చేసిన పనికి ఇది శిక్ష అని తనకు తాను గుర్తు చేసుకున్నాడు. కానీ ఆ మాటలో మునుపటంత బలమైన నమ్మకం లేదు. అతను కారు రివర్స్ తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా ఎదురుగా రిషి కారు వచ్చింది. ఇద్దరి కార్లు ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. హెడ్లైట్స్ వెలుతురులో ఇద్దరి ముఖాలు కనిపించాయి. రిషి విక్రమ్ని చూసి కారు ఆపాడు. కారు దిగి విక్రమ్ దగ్గరకు వచ్చాడు. విక్రమ్ కూడా విండో దించాడు.
ఆమెను సేఫ్గా డ్రాప్ చేశావా? రిషి కోపంగా అడిగాడు. చేశాను, ఎందుకంటే అది నా బాధ్యత, విక్రమ్ కూల్గా చెప్పాడు. వార్నింగ్ ఇస్తున్నాను విక్రమ్, ఈరోజు నువ్వు ఆమెను కాపాడి ఉండవచ్చు, కానీ ఆమె కన్నీళ్ళ కారణం నువ్వే. ఈ నాటకం ఎన్నాళ్ళు సాగదు. త్వరలోనే ఆమెని నరకం నుండి బయటకు తీసుకొస్తాను, రిషి ఛాలెంజ్ చేశాడు. విక్రమ్ నవ్వాడు. ట్రై చేయి రిషి, కానీ ఒక విషయం తెలుసుకో, అమూల్య ఇప్పుడు ఒక చక్రబంధంలో ఉంది. ఆమె నా దగ్గర పనిచేయక తప్పదు. ఆమెను నా దగ్గర నుండి తీసుకెళ్ళం నీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. గుడ్ నైట్ అని చెప్పి విక్రమ్ కార్ని ముందుకు పోనించాడు. రిషి అక్కడ నిలబడి చూస్తూ ఉండిపోయాడు. అతనికి అర్థమైంది, విక్రమ్కి అమూల్య మీద కేవలం పగ మాత్రమే కాదు, ఒక వింతైన పాజిటివ్నెస్ ఉంది. దాన్ని బ్రేక్ చేయడం చాలా కష్టం. అమూల్య గదిలో ఆమె చీర మార్చుకుని సాధారణ బట్టలు వేసుకుంది. అద్దం ముందు నిలబడి తన చెంపను తాక్కుంది. మెహతా తాకిన చోట అసహ్యంగా అనిపించింది. కానీ వెంటనే విక్రమ్ మెహతాని కొట్టిన దృశ్యం గుర్తొచ్చింది. ఆయన రాక్షసుడే, కానీ కొన్నిసార్లు రక్షకుడు కూడా అనుకుంది. ఆ మనసులో విక్రమ్ పట్ల ఉన్న అభిప్రాయం కొంచెం మారుతుంది. అది ప్రేమ కాదు, కానీ గౌరవం లేక కృతజ్ఞత. కానీ రేపు ఉదయం మళ్ళీ ఆఫీస్లో ఏం జరుగుతుంది? విక్రమ్ మళ్ళీ పాత విక్రమ్లో మారతాడా, లేక ఈరోజు జరిగిన సంఘటన వారి మధ్య బంధాన్ని మారుస్తుందా? ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.